టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. మేడం, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడికి వచ్చారు? ఎలా అనిపిస్తుంది? పిఠాపురం వాసిగా మీరు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. డిప్యూటీ సీఎం కాదు, పవన్ కళ్యాణ్ గారే సీఎం మాకు, అంతే. ఓకే, అంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఆపేద్దామని చాలామంది అనుకున్నారు. కానీ పిఠాపురం వాసులు మాత్రం మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయాలని గత ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా పెట్టుకున్నారు. కానీ ఈసారి గెలిపించి చూపించారు. ఒక అద్భుతమైన నాయకుడిని రాష్ట్రానికి ఇచ్చారు. చాలామంది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమంటారు మీరు? అసెంబ్లీ గేటు తాకనివ్వం. చాలామంది చాలా డైలాగులు కొట్టారు. సూర్యుడు వెలుగుని ఎవరు అడ్డుకోలేరు కదా, అరచేతిని పెట్టి ఎవరు సూర్యుడు వెలుగు ఆపలేరు. అలాగే కొన్ని కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఆ కుక్కలు ఏం మరుగునా అంతా వేస్ట్. సో గేట్ తాకనివ్వమన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు అసెంబ్లీలో లేరు. ఇప్పుడు ఎవరో ఒక పవన్ కళ్యాణ్ గారు గేట్ తాకనివ్వని అన్నారు కదా, ఏరి ఎక్కడ పోయారు? ఇప్పుడు ఆయన వెతుకోవాల్సి వస్తుంది ఎక్కడున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇంక ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వాళ్ళ అసెంబ్లీ గేట్ దాటరు. ఇంకా అయిపోయింది, ఇదంతా సీన్ అయిపోయింది వాళ్ళకి. రోజు అయితే మరీ పేటరిగిపోయేది. ఏంటి ఎప్పుడు ఏది చూసినా చిటికిన వేలు ఎంటుకు పీకలేరు అనేది. ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తుందో కూడా ఎవరికి తెలియదు. లైఫ్ పోగొట్టేసుకుంది ఏకంగా. ఇంకా చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఈసారి గెలవలేరు. ఇంకా రారు. ఇంకా మళ్ళీసారి కూడా మళ్ళీ ఫ్యూచర్లో రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. ఎలా అనిపించింది మేడం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవటం, ఈసారి మళ్ళీ డిప్యూటీ సీఎం స్థాయిలో రావటం? ఎలా అనిపించింది? ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఇంక రూపురేఖలన్నీ మారిపోతాయి. పిఠాపురం రూపురేఖలన్నీ మారుతాయి ఖచ్చితంగా. చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఇంకా మన పిఠాపురం బాగా అదృష్టం చేసుకున్న వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు భీమవరం అలా వైజాగ్ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూడండి. మేము వరుసగా గెలిపించుకోలేకపోయాం, మాకు అదృష్టం లేదు. ఇప్పుడు పిఠాపురం వాళ్ళు అదృష్టవంతులు, అందుకే ఆయన గెలిపించుకున్నారు. అన్ని అంత 70,000 మెజార్టీతో తీసుకొని రాగలిగారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పిఠాపురం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంత గౌరవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత గౌరవం మనకు కూడా వచ్చేసింది. ఇంకా నిజంగానే పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీడియాలో వైరల్ అయిపోయారు. అందరూ కూడా సెలబ్రిటీలు అయిపోయారు. అవునవును. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు ఏవో ట్యాంపరింగ్ జరుగుంటాయి, లేదంటే దీన్ని మళ్ళీ బ్యాలెట్ పేపర్ కింద మార్చాలి, ఇలాంటివి అంటున్నారు. గెలుపు నిజంగానే అదే కారణం అంటారా, లేదా నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి మంచి జగన్ గారు 150 సీట్లతో ఎలాగా గెలిచారో ఇది అలా అయితే ఓకే, అలాగే చేసుకుంటారు. ఆయన గెలిపప్పుడు నిజంగా నిజాయితీగా గెలిచారని వాళ్ళు చెప్పుకున్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటారు. అది నిజమైతే ఇది నిజమే కదా. వాళ్ళు ట్యాపరింగ్లు చేస్తే ఏదో మోసాలు చేస్తే ఇది మోసమే. ఇది కూడా అంతే. అప్పుడు 150 సీట్లు వచ్చాయి. మరి అప్పుడు ఇలాగే అనుకోలేదు కదా. మేము నిజాయితీగా గెలిచాం, నీతిగా గెలిచాం అన్నారు. అలాగే ఇప్పుడు కూడా నిజాయితీగా నీతిగా గెలిచారు. కాకపోతే అలా మొరుగుతూ ఉంటారనమాట. మొరగకపోతే ఇప్పుడు ఈ 11 సీట్లు వచ్చిన వాళ్ళు ఎక్కడ పోతారో ఎవరికి తెలియదు. ఇలాగన్నా మీడియా కనబడితే జనాలకి ఆ మొహాలు గుర్తుంటాయని ఏదో మాట్లాడుతూ ఉంటారు అంతే. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.